పరమాత్మ అడిగిన వాటిలో ఒకటి పాతివ్రత్య మాహాత్యాన్ని చెప్పమని చెప్పారు. ఆ పాతివ్రత్య మాహాత్యం ఏమిటో ధర్మరాజా నీకు చెప్తాను విను అని ప్రారంభం చేస్తున్నారు. ఒకానొకప్పుడు ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో కౌశికుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయన బ్రహ్మచారి. అప్పటికి ఆయనకి ఇంకా గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించిన వాడు కాదు. ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మచారి ధర్మం ఏమిటి అంటే అటు తల్లిదండ్రులకు ఇటు గురువుకి వశవర్తి అయి ఉండాలి. కానీ ఆయన పల్లెటూరులో ఎక్కడో దూరంగా ఒక పెద్ద చెట్టు ఒకటి చూసుకుని ఆ చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఎందుకు అలా కాలం గడపడం అంటే ఆయన మనసులో ఒక ఉద్దేశ్యం. ఇదంతా మాయతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ ప్రపంచంతో గట్టిగా సంగం పొందడం కన్నా నేను భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని పెంచుకోవడం మంచిది అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆయన వివాహము చేసుకున్నట్లుగా భారతంలో కనపడదు. తల్లిదండ్రుల దగ్గర ఉండి తల్లిదండ్రుల సేవ చేసినట్లు కనపడకపోవడం సుస్పష్టంగా ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు ఆయన ఏ కర్తవ్య నిర్వహణ లేకుండా కేవలం భగవంతుని పట్ల ఆభిముఖ్యము అన్న పేరుతోటి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఒక విశేషం జరిగింది. ఆయన జపం చేసుకుంటూ ఉండగా ఆ చెట్టు మీద ఒక కొంగ వాలింది. ఆ కొంగ రెట్ట వేసింది. ఆ రెట్ట వచ్చి ఈ ముని మీద పడింది. ఈయనకి విశేషమైన ఆగ్రహం కలిగింది ఆ రెట్టను చూసి. ఎవరు ఈ రెట్ట వేసిన వాళ్ళు అని పైకి చూశాడు. ఆయన తీక్షణ దృక్కులతో చూసినటువంటి కారణం చేత చెట్టు మీద ఉన్నటువంటి కొంగ వెంటనే కాలిపోయి బూడిదగా కింద పడిపోయింది. పడిపోవడం వరకు బాగానే ఉందంటే ఆయన చేసినటువంటి జపం, ఆయన చేసినటువంటి తపస్సు ఆయనకి కొన్ని సిద్ధులను అనుగ్రహించింది. ఆయనకి తెలియకుండానే ఆయన ఆగ్రహానికి అంత శక్తి వచ్చింది. ఆయన కోపిస్తే ఆయన కంటి చూపు చాలు అవతల వాళ్ళని దగ్ధం చేయడానికి. అటువంటి స్థితిని పొందాడు. కానీ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ కోపం ఎవరి మీద తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఆ కోపాన్ని తెచ్చుకోవడం వ్యవస్థని చక్కబెట్టడానికి ఒక సాధనంగా వాడాలి అన్న విషయంలో ఆయన యామరపాటు చెందాడు. కోపం తెచ్చుకోవద్దు అని చెప్పకూడదు. ఎప్పుడు కోపానికి వశుడవు కావద్దు అని చెప్పాలి. కోపానికి వశుడు కావడం వేరు, కోపం తెచ్చిపెట్టుకోవడం వేరు. కోపం తెచ్చిపెట్టుకోవాలి, తప్పకుండా తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? వ్యవస్థను నియంత్రించడానికి సాధనాలలో అదొకటి. కోపం నటించాలంతే. కోపానికి వశుడవడానికి, కోపాన్ని తెచ్చిపెట్టుకోవడానికి తేడా ఏమిటంటే కోపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడు కోపాన్ని వెంటనే వదిలిపెట్టగలడు, మళ్ళీ వెంటనే తన సహజ స్థితిలోకి వచ్చేయగలడు. ఎందుకంటే అది అంటించుకుంటుంది తప్ప ఆయన వశుడైపోలేదు దానికి. వశుడైపోయిన వాడు ఊగిపోతాడు. ఊగిపోతే ఇంకా ఆ తర్వాత ఆయన సహజ స్థితిలోకి రాలేడు. ఇంకా అది దీర్ఘకాలిక క్రోధంగా పరిణమించిపోతుంది. ఆయన ఇక సహజ స్థితిలోకి రాలేడు, సహజంగా ఆయన మాట్లాడలేడు. ఇంకా అలా ఉండకూడదు. ఆ క్రోధానికి వశుడు కాకూడదు, క్రోధమునకు వశుడు కాకూడదు. కానీ కోపం తెచ్చుకోకుండా మాత్రం ఉండకూడదు. కోపాన్ని మనం తెచ్చుకోవాలి, కోపం తాను వచ్చి మనని వశం చేసుకోకూడదు. మీరు ఆ తేడా పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకోండి, కోపం చెడ్డదని రోజు ఉపన్యాసంలో చెప్తున్నారు, నేను ఎవరినీ కోపడను అని పిల్లల్ని కూడా ఏమీ అనకుండా వాళ్ళని బ్రతిమాలుతూ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్లలు లొంగరు. ఎక్కడ కోపం అవసరమో అక్కడ కోపమునకు తాను వశుడు కాకూడదు, కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి, నటించాలి. చాలా కోపం వచ్చేసిన వాడిలా కనపడాలి. అలా కనపడితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీరు గంట సేపు మాట్లాడవలసింది కోపాన్ని నటిస్తే 2 నిమిషాల్లో వ్యవస్థ చక్కబడిపోయి అది శాశ్వత ప్రయోజనాలను ఇచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మీరేం చెప్పక్కర్లేదు, అంతా అదే కావలసిన స్థితిలోకి వచ్చేస్తుంది. అందుకని కోపాన్ని నటిస్తూ ఉండాలి అప్పుడప్పుడు తప్ప కోపాన్ని అసలు నటించనండి అనకూడదు. నటించడం అంటే తన చేతిలో ఉంది అని గుర్తు, తను వదిలిపెట్టేయగలడు. కోపం మనని వశం చేసుకుంది అంటే తను వదిలిపెట్టలేడు, మళ్ళీ అదే వదిలిపెట్టాడు. అప్పుడు పశువు అయిపోతాడు. అది ప్రమాదకరం.
అందుకే కోపం తెచ్చిపెట్టుకోవడానికి, కోపానికి తాను వశుడై ఉన్నాడా అన్నదానికి మధ్యలో ఉన్న సన్నని భేదాన్ని అర్థం చేసుకుని నిలబడగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొందగలిగి ఉండాలి. అది సాధన చేత మాత్రమే వస్తుంది. ఎందుచేత అంటే దీనికి ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. ఇవి వదిలేయండి వదిలేయండి అంటుంటారు. వదిలేయండి వదిలేయండి అని చెప్పడానికి నేను పట్టుకుంటే నేను వదిలేస్తాను, అవి నన్ను పట్టుకుంటే నేను ఎలా వదిలేస్తాను, అవి నన్ను వదిలేయాలి. కానీ కామక్రోధములు మంచిక వదిలేయండి అంటారు. కామక్రోధములను నేను పట్టుకోలేదు వదిలేయడానికి, అవి నన్ను పట్టుకున్నాయి. నన్ను అవి పట్టుకుంటే అవి వదిలేయాలి. నన్ను అవి వదిలేయాలంటే వాటికి ఏది అసహ్యమో అది అక్కడ అన్వయం కావాలి. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, నేను ఆ జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. ఇప్పుడు నేను జలగను వదలాలా, జలగ నన్ను వదలాలా? జలగ నన్ను వదిలేయాలి. జలగ నన్ను వదిలేయాలంటే ఓ జలగా వదులు, ఓ జలగా వదులు అంటే వదలదు. కాస్త ముగ్గట్టుకొచ్చి దాన్ని నోటి దగ్గర పడేసామనుకోండి, పట్టుకున్న చోట వదిలిపెట్టేస్తుంది, కింద పడిపోతుంది వదిలేసి. దానికి అసహ్యం. కోపం వదిలిపెట్టేయడానికి సాధనం ఏమిటి అంటే సాధన, పరిశీలన ఒక్కటే దానికి మార్గం, ఇంకొకటి ఏమీ లేదు. మీరు స్తోత్రాలు చేయండి, ఇంకోటి చేయండి, ఏం చేయండి, అదేం వదలదు. కోపము కామము ఈ రెండు దేనికి లొంగిపోతాయంటే ఈ రెండు పరిశీలనకి లొంగిపోతాయి. అందుకే పెద్దలు ఎప్పుడైనా వాటికి పరిష్కారాన్ని సూచించవలసి వస్తే పరిశీలనాన్నే దానికి పరిష్కారంగా చెప్తారు. శంకర భగవత్పాదులు కూడా నారీస్తనభరణాభీదీశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం అంటారు. వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ బాగా మనసులో పరిశీలనం చేస్తుంటే, దాన్ని గమనిస్తుంటే శాస్త్రీయమైన పద్ధతిలో దాని మీద పట్టు మనకి దొరుకుతుంది. ఓ ఇది నన్ను వశం చేసుకునే ప్రయత్నం చేస్తోంది, దీనికి నేను వశుణ్ణి కాకూడదు, దీన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, నేను పో అంటే పోవాలి, రా అంటే రావాలి, అంతవరకే, దానికి నేను వశవర్తిని కాను అని పరిశీలనం చేసుకోవడం వచ్చిందనుకోండి, దాన్ని మీరు నిలబెట్టగలరు. అందుకే నోటి వెంట చెడు మాట రాదు. కోపానికి వశుడైపోయాడు అనుకోండి, చెడు మాట రావడం కాదు, ఎంత పనైనా చేసేస్తాడు. ఆ తాత్కాలికావేశమునందు ఎంత పెద్ద తప్పైనా సరే చేస్తాడు. అందుకే క్రుద్ధ పాపం న కుర్యాత్కః కృత్తు హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి రామాయణంలో. ఆ క్రోధమునకు వశుడైపోతే వాడు గురువుగారిని కూడా చంపేస్తాడు. అరే అదేమిట్రా గురువుగారిని చంపడం ఏమిట్రా, మాటే రాకూడదు నోటి వెంట అన్న భావన కూడా నిలబడదు, చంపేస్తారు. ఎందుచేత అంటే ఆవేశమునకు వశుడైపోయాడు. అదిగో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే పరిశీలన ఒక్కటే మార్గం అయి ఉంటుంది. ఆ పరిశీలన దేని వలన వస్తుంది అంటే తగినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి మనస్సు ఏర్పడాలి. ఆ మనస్సుకి సరి అయినటువంటి అధ్యవసాయం ఉండాలి. అది ఎలాగ దానికి శిక్షణ ఉండాలో అలా శిక్షణ ఉండాలి తప్ప అలా కానప్పుడు ఏం చేస్తుందంటే అది తాత్కాలికంగా గెలిచినట్లు కనపడుతుంది. తాత్కాలికంగా గెలిచినట్టు కనపడినది పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇంద్రియాలు మనసు విషయంలో తాత్కాలిక గెలుపు పెద్ద ప్రమాదమునకు సంకేతం. అదే ఇంద్రియాలు మనసు విషయంలో శాశ్వతమైనటువంటి పరిష్కారం క్రమంగా వచ్చేటటువంటి పరిశీలనం జవాబు. అంటే నేను అన్నమాట మీరు సరిగా పట్టుకున్నారో లేదో, నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. తాత్కాలిక పరిష్కారము అంటే ఎవరో ఒక ఆయన ఎక్కడో నిలబడి మాట్లాడుతుంటే గభాలన పక్కనున్న పొదలోంచి నల్లత్రాసు వచ్చేసింది. ఆయన బాబాయ్ పాము అని చెప్పి ఒక్క గెంతుకు ఎత్తాడు. ఆ గెంతడంలో ఏమైందంటే పడగ ఎత్తుదాం అనుకుంటున్న పాము మీద ఆయన కాలు పడింది. ఇప్పుడు ఆ పడగని కాలు తొక్కింది, పాము కొట్టుకుంటోంది. ఇప్పుడు పాము ప్రమాదంలో ఉందా, ఇతను ప్రమాదంలో ఉన్నాడా? పాము ప్రమాదంలో ఉంది, ఇతని కాలు కింద తొక్కబడి ఉంది. ఇతను పర్వాలేదు, అప్పటికేం ఇబ్బంది లేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఎవ్వరూ లేరు, అతను ఒక్కడే ఉన్నాడు, కాలు కింద పాము ఉంది. అతను అలా ఉంచగలడా? దాన్ని ఉంచలేడు. ఎంతసేపు ఉంచుతాడు? పడగంటే కాలు కింద ఉంది, కానీ అది మిగిలిన శరీరాన్ని కదిపి కాళ్ళని చుట్టడం మొదలెడుతుంది. ఎలా బయటికి వద్దామా అని కదులుతూ ఉంటుంది, వీడికి చెమట పడుతూ ఉంటుంది. ఎక్కడో అక్కడ ఏం ఆలోచిస్తాడంటే కర్రో కంపో చేతికి దగ్గరలో లేదు, దీన్ని ఇలా తొక్కిపెట్టి ఉంచలేను,
అందుకని ఒక్క దూకు దూకి పారిపోదామని చూస్తాడు. దానికి అదే తెలుసు, వీడు దూకుతాడు ఖచ్చితంగా. వీడి దూకు దాని కాటు ఓసారి జరుగుతాయి. తాత్కాలికంగా పావుని తొక్కి పెట్టడం శాశ్వతమైన ప్రమాదానికి ఎంత గుర్తో. దానికి పగ పెరిగిపోతుంటుంది, తీస్తాడు కాలం చూస్తుంటుంది. తాత్కాలికంగా ఇంద్రియాల్ని కానీ మనసుని కానీ తొక్కి పెడితే పావులు ఇచ్చినట్టే లేస్తాయి. ఇవి నా మాటలు కావు, నేను ఉపయోగించే మాటలు ఏవీ నా సొంతం కావు, అన్నీ ఋషి ప్రోక్తములే. ఇవి కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి మాటలు. రావణుడు మరణించినప్పుడు మండోదరి అంటుంది ఈ మాట. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని కానీ మనసుని కానీ తాత్కాలికంగా తొక్కారనుకోండి, కోపానికి నేను వశుణ్ణి కాను అని ఏదో ఒక సందర్భం, 2 సందర్భం, 3 సందర్భాల్లో మీరు తొక్కి పెట్టారనుకోండి, అది కాలు తీసినప్పుడు కాటేస్తుంది. ఎప్పుడో ఇప్పుడు దానికి దొరుకుతారు, అప్పుడు ఇక మళ్ళీ అలా ఇలా ఉండదు. అందుకే పరిశీలనం అన్నది అవసరం. ఇక్కడ పొదుంది, చీకటి పడుతోంది, పుట్టుంది, కాబట్టి ఇక్కడ వద్దు, మనం కాస్త దూరంగా వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుకుందాం అన్నవాడికి అసలు ఆ ప్రమాదమే లేదు. పరిశీలనం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గతంలో ఎన్ని మాటలు వచ్చింది, నేను ఎలా మాట్లాడాను, ఎంత ప్రమాదాలు వచ్చాయి, కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కోపం వస్తూనే ఇది కూడా జ్ఞాపకానికి వస్తున్నప్పుడు వశంలో ఉంటుంది. అందుకని పరిశీలనమన్నది దేనివల్ల వస్తుంది అంటే సరి అయిన ప్రబోధం వింటేనే వస్తుంది. సరి అయిన ప్రబోధం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిణతి కలిగినటువంటి గురువు దొరకాలి. ఆ సరి అయిన గురువు దొరికి ఆ గురువు చెప్పాడనుకోండి, దాంట్లో ఉండే మర్మాన్ని మనసుకు ఎక్కుతుంది. ఓ, దీన్ని ఇలా పరిశీలించవలసి ఉంటుంది మనము అని. ఎందుచేత అంటే దీనికి ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటంటే బయట నుంచి లోపలికి వచ్చి పాడు చేస్తే మీరు పట్టుకోగలరు. అరే వాడు వస్తున్నాడు రోయ్ మనని పాడి చేస్తాడని. లోపల నుంచి అవకాశం చూసుకుని పైకి వచ్చేవాడిని మీరు ఎలా పట్టుకుంటారు? వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడున్నవాడే అవకాశం కోసం చూస్తుంటాడు, ఇది ఎప్పుడు అదుపు తప్పుతాడని చూస్తుంటాడు. భావన కొంచెం అదుపు తప్పే అవకాశం దొరికిందనుకోండి, అగ్నిహోత్రాన్ని సంరక్షించే భార్యలా అందులోకి ఊకపోస్తుంటాడు, పోసి రెచ్చగొడతాడు. ఇంకా అది ఏం చేస్తుందంటే అది చల్లారనివ్వదు, దానికి ఉన్న లక్షణం. అప్పుడు రజోగుణ తమోగుణ ప్రకోపం చాలా ఎక్కువగా ఉందని గుర్తు. అందుకే ఋషి అంటారు దాన్ని, యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాముకి కుబుసం, పాము శరీరంలో అంతర్భాగం. కుబుసం పట్టిందనుకోండి, పాముకి కళ్ళు సరిగ్గా కనపడవు, పల్చగా ఉండి తెరపట్టినట్టుండి చాలా విసుగ్గా చికాగ్గా ఉంటుంది. అందుకే కుబుసం పట్టిన పాము ప్రమాదకరం. కానీ నా ఒంటికే పట్టింది కదా కుబుసం అని పాము ఊరుకోదు. గరుకైన వాటి మీద పాకి పాకి కుబుసాన్ని వదిలేస్తుంది. పాము కుబుసాన్ని వదిలినట్టే తనలోంచే వచ్చిన కోపాన్ని తానే విడిచిపెట్టిన వాడు పురుషముచ్యతే. వాడు మనుష్యుడంటే, పురుషుడంటే మగాడని కాదు దానికి అర్థం, మనుష్యుడు అని. అందుకే పురుషార్థము. ఏ ఊక వేస్తే అగ్ని రగులుతుందో తద్వ్యతిరేక పదార్థాన్ని నువ్వు వెయ్యాలి. అగ్నిలో నెయ్యి వేస్తే నీళ్ళలా ఉంటుంది, రగులుతుంది. నీళ్లు పోస్తే ఆరిపోతుంది. కోపం ఎక్కడొచ్చిందో అక్కడ ప్రేమని స్మరించాలి. అరే వాళ్ళతో మన అనుబంధం ఎటువంటిది, ఇటువంటి మనుషులు మనకి ఎంత ఉపకారం చేశారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. లోకంలో వాళ్ళని ఎక్కువ చెడ్డగా దెబ్బలాడే వాళ్ళు ఎవరు లేరు, చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఏదో ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చు, అంత మాత్రం చేత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. విడిచిపెట్టేద్దాం, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, కాబట్టి మనం చక్కగా ప్రేమగా ఉందాం మళ్ళీ అని. మీరు నీరు పోస్తే ఆగుతుంది, అది ఆరిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రేమతో మీరు స్మరిస్తే కోపం తగ్గుతుంది. కోపం యొక్క లక్షణం ఏమిటంటే అది ఓకే వేయమంటుంది. అప్పుడు అది అవతల వాళ్ళలో ఉన్న దోషాలన్నిటినీ చూపిస్తూ ఉంటుంది. ఒక్కనాటికి మంచి గుణాన్ని చూపించేటప్పుడు, చూపించకపోతే రగులుకుంటుంది. ఆ రగులుకున్న కొద్దీ అవతలవాడి సంగతి అలా వదిలేయండి, యువతలవాడే పాడైపోతాడు. కోపానికి లక్షణం అది. ఎందుచేత అంటే నాకు మీ మీద కోపం వచ్చిందనుకోండి, నేను మిమ్మల్ని విపరీతంగా తిట్టి వెళ్ళిపోయాను. పెద్ద ఆయన ఇన్ని చెప్తాడు, ఇంత తిట్టాడు, ఆశీర్వచనం అనుకుని మీరు వెళ్ళిపోయారు. మీరు పాడయ్యారా, నేను పాడయ్యానా? నేను పాడైపోతాను. కాబట్టి పరిణతి ఎక్కడ అంటే
అవతల వారిని నిందించకుండా ఉండడానికి ప్రేమతో ఆలోచించడం ఒక్కటే మార్గం అవుతుంది. అప్పుడు అరే మన పెద్దరికానికి గుర్తేమిటి, వాళ్ళకున్న బలహీనతని కప్పాలి మనం, అప్పుడే కదూ, లేకపోతే ఇంకెందుకు పెద్దరికం మనకి అన్ననాడు కప్పుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడికి తనంత తానుగా వచ్చేది కాదది, అది ఆ లక్షణం లేదు. అందుకే శంకర్లు అంటారు, కామక్రోధశ్చలోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది లోపలున్న శత్రువు, అది ఎప్పుడూ జ్ఞానరత్నాన్ని అపహరించాలని చూస్తుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేస్తూ ఉండాలి దాన్ని. అంతేకాని తొందరపడిపోతూ ఉండకూడదు, ఆవేశపడకూడదు. ఒకవేళ మనుష్య జన్మ అన్న తర్వాత ఆవేశపడకుండా ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇలా విన్నంత మాత్రం చేత అలా సాధనలో వెంటనే గెలవరు. ఎక్కడో పొరపాట్లు జరుగుతాయి, తప్పేం లేదు. జరిగితే కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేసుకోండి. అరే నా వల్ల ఈ పొరపాటు జరిగిందే అని. దానికి విరుగుడు ఏమిటి అంటే వెంటనే ఏమీ మొహమాటం పెట్టుకోకుండా, నేనింత గొప్పవాణ్ణి అన్న అహంకారం ఏమీ లేకుండా, కించిత్ పొరపాటు నా వల్ల ఏమైనా ఎక్కడైనా జరిగిందేమో అనుకుంటే సత్పురుష లక్షణం ఏమిటి అంటే ఉత్తర క్షణంలో క్షమార్పణ కోరడం. అది మంచి లక్షణం. అంటే ఆ దోషం ఎక్కడైనా కించిత్ స్పర్శ ఉండి ఉంటే అది పోతుంది అక్కడ. కాబట్టి అది సాధన. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువుగారి దగ్గర వినగా 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 పరిశీలన వస్తుంది. ఆ పరిణతి లేని తపస్సు ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది మనిషి. చాలా భక్తితో ఉన్నట్టుగా ఉంటాడు, కానీ లోపల పండలేదు ఇంకాను. ఆ పండకపోవడం వల్ల ఏమవుతుందంటే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. అవి అప్పుడప్పుడు కాదు, తరచుగా సంభవిస్తాయి. అది కౌశిక వృత్తాంతం. అది కథ ఏదో ఇలా వింటే బూడిదైపోయింది అని వినమని కాదు దాని అర్థం. లోపల ఏర్పడవలసినంత అధ్యవసాయము ఏర్పడలేదు. ఏర్పడకపోవడానికి కారణం గ్రంథస్పర్శ ఉందేమో కానీ ఆయనకి జపం చేస్తున్నాడేమో కానీ సత్పురుష సహవాసం లేదు, గురుముఖత ప్రబోధం లేదు. లేని కారణం చేత ఏమైపోయింది అంటే అంత తపస్సు ప్రతి చిన్నదానికి వ్యగ్రతగా మారి నిరుపయోగం అయిపోతుంది. ఓ కొంగ బూడిదైపోయిందండి, బాగానే ఉంది. ఒక కొంగ బూడిదైపోయేటట్టుగా కోపానికి శక్తి రావాలంటే అంత తపస్సు చేసి ఉండాలి ఆయన. అంతా ఏమైంది? ఓ కొంగ బూడిదవడానికి పనికొచ్చింది. ఎందుకది? రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకతను వచ్చాడు. ఆయన గంగానది ఒడ్డున నించున్నారు దాటదాను. ఇది ఆధ్యాత్మిక జీవనంలో ఇదో విచిత్రం. ఎప్పుడు అవతల వాడికన్నా నేను గొప్పవాడిని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండడం. కాబట్టి ఎవరో ఒకతను వచ్చన్నాడు, మీరు గంగ ఎలా దాటుతారన్నాడు. పడవెక్కి దాటుతారన్నాడు. ఆయన అన్నాడు, మీరు పడవ మీద దాటుతారు, నేను గంగ మీద నడిచి వచ్చేస్తానన్నాడు. ఆయన అన్నారు, పావలా ఇచ్చి పడవలో దాటేదానికి 10 నెలల తపస్సు ఎవడపాడు చేయమన్నాడు నడిచాను. కదా, పావలా ఇచ్చి పడవెక్కి గంగ దాటేదానికి 10 నెలలు చేసిన తపస్సు పాడు చేసుకుని ఎవడ గంగ మీద నడవమన్నాడు నిన్ను. ఎందుకది? అక్కర్లేని ప్రయత్నం కదా. ఇప్పుడు ఏమైనా శంకరాచార్యులు వారిలో నువ్వేమైనా అర్జెంటుగా వెళ్ళి మండలమిశ్రుడు ఇంట్లో దిగి వాదన చేయాలా ఏమి? ఎందుకు గంగ మీద నడవడం? అది పరిణతి కలిగినటువంటి వాడి మాట అలా ఉంటుంది. కాబట్టి కౌశికుడు కొంగని బూడిద చేశాడు అంటే కథాపరంగా వినేసేయండి అని కాదు దాని అర్థం. అది అంత తక్కువ స్థాయిలో విషయం అయితే మార్కండేయుడు అంతటి వాడు ధర్మరాజు గారికి చెప్పడం ఎందుకు? కృష్ణ భగవానుడు కూర్చుని దాన్ని ఇంత జాగ్రత్తగా చెంపన చెయ్యి పెట్టుకుని వినడం ఎందుకు? దాని ఆంతరమును పరిశీలనం చెయ్యండి అని గుర్తు. కాబట్టి ఆ కొంగ బూడిదై కింద పడిపోయింది. అప్పుడు కలత చెందాడు. లోపల సత్వగుణం అప్పుడు బయటకు వచ్చింది. అరే ఒక కొంగ రెట్ట వేయడం అనేటటువంటిది పెద్ద విశేషమా? ఇప్పుడు నాకు తెలుసు, అరే కొంగని కాల్చేయకూడదు, అది కొంగ దాని లక్షణం అంతే అని నాకు తెలుసు. కొంగకి తెలుసా నీ సిద్ధపురుషుడని? దానికి తెలియదు. అయ్యో తపస్సు చేసుకుంటున్నాడండి అని కొంగకి తెలుసా? కొంగకి తెలియదు. ఒక్కొక్కసారి మనం ఇక్కడ పూజ చేస్తుంటే కాకులు అరుస్తుంటాయి. ఇక్కడ కాకులకి తెలుసా వీళ్ళు ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నారని? అది సహజం. అది కాకి అది రోజు అరుస్తూ ఉంటుంది అక్కడ కూర్చుని. మనం అంటే ఎప్పుడో ముక్కోట ఏకాదశి నాడు వచ్చి కాకి అరవకంటే ఎలా? అది అలా అలవాటు పడిపోయింది అది. కాబట్టి కొంగకి తెలియదు, నీకు తెలుసు. తెలుసున్న నువ్వు తప్పు చేశావు. తెలియని కొంగ తన పని తను చేసింది. ఆ పనికి కొంగని బూడిద చేసావు. ఇప్పుడు తప్పు ఎవరిది? తందా కొంగదా? కొంగది. ఒక జీవిని నిష్కారణంగా చంపేశాడుగా. అప్పుడు కలత చెందాడు. కలత చెందడానికి కారణం తపస్సు పోయిందని కాదు, అప్పుడు విచారణ చేసుకున్నాడు అని గుర్తు. ఇది ముందే వచ్చుంటే
బాగుండుండేది. ఆ ముందుకి రాకపోవడానికి కారణం ఏమిటంటే సరి అయిన ప్రబోధం లేదు. అది ముందుకి రానంతసేపు చేసింది పాడవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు అరే నేను కొంగని బూడిది చేశాను, ఒక బ్రాహ్మణుణ్ణి అన్నీ వదిలిపెట్టి ఒక చెట్టు కింద జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాను, ఏం పనిది, ఈ పని నేను చెయ్యొచ్చా అనుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.